ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. దైవ సందేశాన్ని మనం ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. కీర్తన గ్రంథం 132వ కీర్తన 8వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. 8వ వచనాన్ని ఈ మధ్యాహ్న సమయంలో ఆరాధనలో మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనలో దావీదు మరి కోరహ కుమారులే కానీ, సొలొమోను కానీ, మోషే కానీ ఎన్నో కీర్తనలు, ఈ కీర్తనలన్నీ కూడా దేవుడు అనేక మంది పరిశుద్ధులను ప్రేరేపించి ఈ కీర్తనలో రాయించడం జరిగింది. ఈ యాత్ర కీర్తనలో దావీదు కూడా ఒక చక్కని కీర్తన రాస్తూ ఉన్నాడు. తనకు కలిగిన బాధలన్నింటిలో కూడా దేవుడు దావీదును పరీక్షించిన విధానాన్ని కూడా స్మరించుకుంటూ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా లెమ్ము, బల సూచకమైన మందసముతో నీవు రమ్ము అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నువ్వు త్వరగా రాయ్యా. ఆయన త్వరగా వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం చెప్తూ ఉంది, ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, బిల్డింగ్లు కట్టాలన్నా, ఏదో మనము ప్రార్థన చేయాల్సిన అంత్య దినాల్లో అపాయకరమైన ప్రార్థన చేయాల్సింది, ప్రభువా నువ్వు త్వరగా మమ్మల్ని తీసుకుని ప్రభువా త్వరగా రా. ప్రకటన గ్రంథం చూడండి 22వ అధ్యాయము 20వ వచనంలో మనం ఆ మాట కూడా సాక్షివాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు త్వరగా రా. ముగింపు మాట కూడా త్వరగా మనం వారందరూ ప్రభుతో పాటు ఉంటారు. సిద్ధపడని వారు ఇక్కడే ఉంటారు. మత్తయి 24 అధ్యాయాలు కూడా బోధిస్తున్న మాటలు ఏంటంటే, చదవద్దు కానీ ప్రభు రాకడను గురించి అధ్యాయాలు కూడా బోధిస్తూ ఉన్నాయి. తన శిష్యులతో చెప్తూ ఆయన రాకడ ఎలా ఉండబోతుందంటే, ఆ సమయంలో ఇద్దరంట పొలంలో పని చేసుకుంటూ ఉంటారు. పొలంలో పని చేసుకుంటున్నప్పుడు ఆ పని విషయంలో మాత్రం ఎత్తబడిపోతారు. ఆయన రాకడ వచ్చినప్పుడు, ప్రభువా కానీ అయ్యా ఆగడం. ఆయన వచ్చినప్పుడు ఆ కను రెప్పపాటులో మెరుపు పొలంలో పని చేసుకుంటూ, అయ్యో పని అవ్వలేదు ఇంకా సాయంత్రం దాకా ఉండండి ప్రభు అంటే, సాయంత్రం దాకా మనం సిద్ధంగా ఉండాలి, చేస్తూనే ఉంటాం. మనం ఎప్పుడైతే మన రకాలు సిద్ధంగా ఉంటాయో ఒక రెప్పపాటులో మార్పు చెంది ఆయన ఎదుర్కొంటాం. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారంట ఆయన వచ్చే సమయానికి. తిరగలు అంటే ఎవరికి తెలియకపోవచ్చు, బహుశా కొంతమందికి. మిక్సీ వేసుకుంటూ ఉన్నారు, గాలికి రుబ్బుతూ ఉన్నారు. మీకు భాషలో చెప్తున్నారు. ఆయన వచ్చాడు, రెప్ప
రెప్పపాటు ఘోర స్వరం వినపడుతుంది. అయ్యా మిక్సీ సగంలో ఉంది, రుబ్బేసి 4 గారెలు వేసి పిల్లలకు పెట్టి వస్తానయ్యా, ఫ్రిడ్జ్లో పెట్టి వస్తా ప్రభువా అంటే కూర్చుంటాడు ఏంటి? ఆయన ఒక్క రెప్పపాటు విసురుతూ ఉంటాం. సిద్ధపడిన వారు వెళ్ళిపోతారు, మిగిలిన వారు తిరగలు రుబ్బుకుంటూ ఉంటారు. ఇద్దరు మనసు కొని ఉంటారంట, నిద్రపోయే సమయమైన రావచ్చు. ఆ సమయంలో మాత్రం వెళ్ళిపోతారు. అయ్యా నిద్ర లేదు రాత్రి అంతా, నాకు కొని వస్తాలే అన్నాం పొద్దున్నే వెళ్దాంలే అని అంటారా? ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉండాలి, కానీ ఆయన మన కోసం వచ్చి చేయడు. అదే బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన రాకడా అతి సమీపంగా ఉంది. ఎందుకంటే ప్రకృతి మనకి కొన్ని గుర్తు తెలియపరుస్తూ ఉందన్నమాట. ప్రకృతిలో మార్పులు వస్తూ ఉన్నాయి, కాలాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి, సమయాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి, ఋతువుల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ కరువుల గురించి, భూకంపాల గురించి, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి ఇవన్నీ మనం వింటున్నాం, చూస్తున్నాం. ఏంటి మనుషులు ఇలాగైపోతున్నారు, ఏంటి సృష్టి అంతా కూడా ఎంతగా కనిపిస్తూ ఉంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మో ఈ కాలంలోనే, ఈ తరములోనే ప్రభు వస్తాడు, మన తరంలోనే మనం ప్రభు రాకడను చూడబోతున్నాం అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మన తరములోనే ప్రభు మనల్ని కలుసుకొనుగాక. ఆమేన్. మనం అది ప్రార్థన చేయాలి. ప్రభు ఈ తరంలోనే నువ్వు రావాలయ్యా, మా తరంలోనే నేను మిమ్మల్ని చూడాలయ్యా కన్నులారా అని ప్రభువుని మనము చూడాలి. దావీదు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా లెమ్ము, బల సూచకమైన మందస్సముతో నువ్వు కూడా రమ్ము అని ప్రభువుని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ప్రభువా నువ్వు రావాలయ్యా, మందస్సును రావాలి ప్రభు, బల సూచకమైన మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మన ఆత్మీయ స్థితికి ఒక సాదృశ్యంగా కనిపిస్తుంది. కూడా మరి మందసాన్ని పరిశుద్ధమైన స్థలంగా ఆఫ్ కవనెంట్. ఈ ఆర్క్ ఆఫ్ కవనెంట్ దేనికి సాదృశ్యంగా ఉందంటే, ప్రభు ప్రజలతో మాట్లాడే ఒక పరిశుద్ధ స్థలం, ప్రభు ప్రజలను కలుసుకునే ఒక పరిశుద్ధ స్థలం. ఈ కెరూబుల మధ్యలో నుంచి ప్రభు మహిమతో మాట్లాడుతూ ఉండేవారు, సందర్శిస్తూ ఉండేవారు, అందరిని దర్శిస్తున్న ఒక పరిశుద్ధమైనటువంటి ప్రాంతం అనుకోవాలి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ పరిశుద్ధ స్థలం ఏదంటే మన హృదయమే పరిశుద్ధ స్థలం. ప్రైజ్ ది లార్డ్. మన హృదయమే, మన దేహమే దేవునికి ఆలయం అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలంటే మన హృదయమే, మన దేహమే దేవునికి పరిశుద్ధమైనటువంటి ఆర్క్ ఆఫ్ కవనెంట్, మందసముగా మార్చబడునుగా. ప్రవహిస్తూ ఉంది. అప్పుడు దేవుడు ప్రార్థన యెహోషువతో దేవుడు మాట్లాడాడు. యెహోషువ, నువ్వేం భయపడొద్దు, ఇదిగో ముందు తాకుతుందో ఆ యోర్దాను 2 పాయలుగా మార్చబడినట్లుగా
యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడవచ్చు. చదువు ఒక్కసారి త్వరగా ముందుకు వెళ్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును అరికాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానే యోర్దాను నీళ్లు ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎప్పుడైతే ఆ మందసము వారి భుజాల మీద ఉందో, ఆ మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు అరికాళ్ళంట యోర్దాను నదిని దాటగానే ఎగువ నుంచి వస్తున్న నీళ్ళన్నీ కూడా ఏమైపోయాయంటే ఆ నీళ్ళన్నీ ఆపబడి ఇటొక పాయిగా ఇటొక పాయిగా 2 పాయలు అయిపోయింది. ఆరిన నేల ఏర్పడింది. వారందరూ కూడా ఆరిన నేలను అలాగ నడుచుకొని అద్దరికి వెళ్ళిపోయారు. మరలా అందరూ అద్దరికి వెళ్ళిపోగానే జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఆ మందసాన్ని ఆ పైన నిలబడగానే వెంటనే మరలా అది ఏకరాశిగా కలిసిపోయి నీళ్లు ప్రవహించడం జరిగింది. మందసం అనేది చాలా ప్రభావంతో మహిమతో కూడుకున్న అలాంటి మహిమగల జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ క్రొత్త నిబంధనలో యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా పవిత్రులుగాను పరమ సీయోనుకి మనమందరం వారసుడుగాను వారసురాలుగా ఉండాలని ప్రభు ఆకాంక్షించి ఈ మందస్సమైనటువంటి మన దేహాల్ని మన పరిశుద్ధంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అంటే మనం ధ్యానం చేసుకొని మరి ముందుకు వెళ్దాం. 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదివినట్లయితే సువర్ణపు పాత్రలు బంగారు కాపబడిన ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్ర గురించిన ఆహారం దేవుడు ఒక నూతనమైన కోణంలో లోపల ఉన్నటువంటి మూల్యమైన వస్తువుల గురించి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. మన మందసము మనం ప్రభావవంతంగా మార్చబడాలంటే ఆ మందసంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విలువైన పరికరాలు ఉంచబడ్డాయి. ఈరోజు ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి అంటే మనలో కూడా 3 ప్రాముఖ్యమైన వస్తువులు ఉండాలి. ఆ 3 ప్రాముఖ్యమైన విలువైన వస్తువులు ఉంచబడాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మొట్టమొదటి ఏంటంటే ఆ మన్నా కలిగిన బంగారు పాత్ర. ఈ మన్నా కలిగిన బంగారు పాత్ర దేనికి సాదృశ్యం ఉందంటే బంగారు పాత్ర అనేది విశ్వాసాన్ని సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. బంగారు పాత్ర అనేది విశ్వాసాన్ని సాదృశ్యం. మన్నాతో నింపబడిన బంగారు పాత్ర దేనికి సాదృశ్యం ఉందంటే వారు నీ చెప్పునే
లార్డ్. అంటే శ్రమే, అది కూడా ఒక సాధన. కచేరీ చేసే వాళ్ళకి, కడిగే వాళ్ళకి, చూసే వాళ్ళకి కష్టమే. అయినా సరే తప్పదు. ఎందుకంటే దేవుడు మనకు కొన్ని మహిమ గల విధానం శ్రమల కొలిమిలో నుంచి ఆశీర్వాదాలు మనము కూడా ప్రభువుని ఎదుర్కొనే సంఘము శ్రమ అనుభవిస్తూనే దేవుని కొరకు కష్టపడాలి. దేవుని కొరకు కొంచెం సమయాన్ని కేటాయించాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి, చేసుకోవాలి. అబ్రహాము రొమ్మున లాజరు అబ్రహాము రొమ్మున ఎవరు? లాజరు. దేవదూతల చేత అబ్రహాము తర్వాత ఏలియా, ఎలీషా, అలా అందరూ కూడా మన ఇశ్రాయేలు పరిశుద్ధులందరూ కూడా అక్కడ ఉంటారు. వారందరూ కూడా నెమ్మది గల ప్రదేశంలో ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ శ్రమలు అనుభవించిన తర్వాత మనం వెళ్ళే మొట్టమొదటి స్టెప్ ఎక్కడంటే ఆ పరిశుద్ధుల గుంపులోకి మనం చేర్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఆ మహిమ గల సంఘములోకి మనం చేర్చగలుగుతాం. ఆ పరిశుద్ధులతో పాటు ప్రభువుని మనం ఆరాధించే ఒక అనుభవంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. దాన్ని పొందుకొనుటకు ఈ లోకంలో కొంచెం కష్టపడాల్సిందే. ప్రతి విశ్వాసి శ్రమ తప్పక కలుగునని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ శ్రమల పాలయ్యి, నిందల పాలై అనుభవించక తప్పదు. కొంచెం కష్టపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు ఖర్చు పెట్టుకోవాలి. ఏదైనా సాధిస్తే దేవుడు మనకు మహిమ గల ఒక మంచి ప్రదేశంలోకి మనం వెళ్ళబోతున్నాం. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ మహిమ దేహాలు మనం ధరించుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మట్టి శరీరాలన్నీ కాదు, మహిమ శరీరాలతో మనం దేవాతి దేవుడిని ఎదుర్కొనే ఒక దినము రాబోతుంది. అలాగే మరి 7 సంవత్సరాల గొర్రె పిల్ల వివాహ మహోత్సవము జరగబోతుంది. అలాగే 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద యేసుతో పాటుగా మనం 1000 ఏండ్ల పరిపాలనలో ఉండబోతున్నాం. ఇక మనం గమనించినట్లయితే యుగ యుగాలు దేవునితో పరలోకములో మన కొరకు దేవుడు సిద్ధం చేసినటువంటి ఆ యెరూషలేమన, ఆ నూతన యెరూషలేం అనే పట్టణానికి మనమందరం కూడా వెళ్ళి ఆయనతో పాటుగా యుగ యుగాలు ఆయనతో పాటుగా నివాసం ఉండే ఒక రోజు రాబోతుంది. ఇంత మహిమను మనం పొందుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంత మహిమ మనం పొందుకునేటప్పుడు కొంచెం ఈ లోకంలో శ్రమలు వస్తే ఏమైంది, కష్టం వస్తే ఏమైంది చూడండి. మరి ఆదివారం ఆరాధనకి సెలవు ఇవ్వట్లేదు. రిక్వెస్ట్ చేసుకొని ఆరాధనలో పాల్గొనాలి, తప్పదు. దేవుని కొరకు మనం ఏదైనా శ్రమ అనుభవించడం తప్పదు, నిందలు అనుభవించడం తప్పదు. కొంతకాలమే, అది ఎక్కువ కాలం ఉండదు.
కొంతకాలం ఆయన మహిమలోకి మనం చేర్చబడేంత వరకు కూడా కొంతకాలం ఇక్కడ శ్రమ అనుభవిస్తే అక్కడికి శ్రమ అనేదే ఉండదు, కష్టాలు అనేవి ఉండవు, శోధనలు అనేవి ఉండవు. అవన్నీ కూడా దేవుడు మన నుంచి తీసివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన మందసంలో ఉండవలసింది ఏంటంటే మొట్టమొదటిగా మన్నా బంగారు పాత్ర ఉండాలంట. అది శ్రమలతో కూడుకున్నది ఆ పాత్ర అంతా కూడా. రెండవదిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అది రెండవది ఏముందంటే అహరోను చిగురించిన కర్ర కూడా ఉంది అక్కడ. ఈ అహరోను చిగురించిన కర్ర దేనికి సాదృశ్యం ఉందంటే మరి మన సహవాసం దేంతో, మన సహవాసం ఎవరితో, అసలు ఈ అహరోను చిగురించు కర్ర ఎక్కడ ప్రారంభించబడింది ఉద్దేశం దేవుడి కంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మోషేకిను అహరోనుకు ఆ యొక్క పరిచయం చేస్తున్న వారికి విరోధంగా ఒక టీం లెగిశారు. వాళ్ళే కోరాహు, అభిరాము, దాతాము. వీళ్ళందరూ లెగిసిన తర్వాత ఏం చేశారంటే 250 మందిని సమకూర్చుకొని వారు ఏం చేశారు, మోషేకు వ్యతిరేకంగా, అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. ఇక మాట్లాడటమే కాదు, కొన్ని కార్యాలు చెప్పి ప్రారంభించారు. మేము కూడా పరిశుద్ధులు వినయ్యా, దేవుని మందిరంలో మేము కూడా అర్థంగా చేస్తాం, దోపం వేస్తాం, నువ్వు కృష్ణులైనా ఏంటి పరిశుద్ధుడివి అని ఆ మోషేకు విరోధంగా లెగిశారు. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అయ్యా మరి వీళ్ళందరూ ఏంటో మరి చూడు ప్రభువా, ఇగో నీ పరిచర్యకు ఆటంకాలుగా ఉన్నారు, ప్రతి దాంట్లో ఏలు పెడుతున్నారు, ప్రతి దాంట్లో ఆటంకం తెలియపరుస్తున్నారు, మరి ఏంటో చూడు ప్రభు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరిని కూడా భూమికి ఆజ్ఞాపించాడంట. భూమి ఏం చేసింది, నోరు తెరిచిందంట భూమి. ఎంతమంది అయితే ఆ మోషేకి అహరోనుకి విరోధంగా నిలబడ్డారో వారందరూ ఒక్కసారి దాంట్లో మింగేసింది, ఒక్కసారి అడుగు భాగానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో 12 గోత్రాల నుంచి పెద్దలను పిలిపించి ఒక్కొక్క గోత్రం చొప్పున ఒక్కొక్క కర్ర తీసుకుంటాడు. లేవి గోత్రం కర్ర పైన అహరోను పేరు రాయించమన్నాడు. 17వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాటలు మనం చదువుతాం. సంఖ్యాకాండం లేవి కర్ర మీద ఏలయనగా నేను కలుసుకునే ప్రత్యక్షపు గుడారంలో శాస్త్రములు ఎదుట చాలు. చూడండి, అహరోను కర్ర అక్కడ ప్రారంభించబడింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ప్రభు రాకడికి మనం సిద్ధపడుతున్నాం. మన సహవాసం ఎవరితో ఉండాలంటే పరిశుద్ధులతోనే ఉండాలి. పరిశుద్ధులతో, దేవునితో, తండ్రి అయిన ప్రభువుతో మనం సహవాసం ఉండాలి. కానీ సహవాస దోషం వల్ల వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. శాస్త్రం ఉంది, మీ అందరికీ తెలుసు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళ బుద్ధులన్నీ వీళ్ళకి వస్తాయి అంట, వీళ్ళ బుద్ధులన్నీ వాళ్ళకు వస్తాయి. ఆ పక్కన వాళ్ళు చెడిపోతున్నారంటే అర్థం చేసుకోవాలి, ఎవరితో తిరుగుతున్నారంటే వాళ్ళ బుద్ధులు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళతో సహవాసం చేస్తున్నారు అనుకుంటే అందుకని ఈ లక్షణాలన్నీ వీళ్ళకి పడ్డాయి అని మనం అర్థం చేసుకోవాలి. మనం పరిశుద్ధులతో సహవాసం చేసామనుకోండి, ఆ పరిశుద్ధుల లక్షణాలే మనకు వస్తాయి. లోకస్తులతో, లోక తలంపులతో దిగే వాళ్ళతో సహవాసం చేస్తే ఆ బుద్ధులే మనకు వస్తాయి. ప్రభు రాకడలో ఎవరు ఎత్తబడతారంటే పరిశుద్ధులతో సహవాసం చేసిన వారు మాత్రమే ప్రభు రాకడలో అన్ని చేరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అహరోనుతో సహవాసం చేసిన వారు ప్రత్యక్ష గుడారంలో పరిచయం చేస్తున్నారు. ఇదిగో కోరాహుతో సహవాసం చేసిన వారు ఏం చేశారంటే భూమిలోకి మొత్తం మింగేసింది. ఇంకొక అర్థం కావడానికి ఒక మాట చెప్తా. ఒకసారి ఒక చిన్న కుక్క పిల్ల తాబేలుతో స్నేహం చేస్తుంది. ఇద్దరు స్నేహితులు అయ్యారు, మంచిగా మాట్లాడుకుంటున్నారు. సరే అటు వెళ్ళొద్దాం పదా అంది కుక్క. తాబేలు నడవలేడు కదా, కుక్క ఏమో చక్క వెళ్ళిపోతుంది, వెనక్కి తిరిగి చూస్తుంది. తాబేలు రావట్లే, ఎక్కడో ఉంది, వెనక్కి వెళ్తుంది. మళ్ళీ ఏంటమ్మా నువ్వు నడవేంటంటే, నేను నా నడకింతే అందరికి నడుస్తా, నువ్వు కూడా నాతోలాగా నడువు, లేకపోతే మన ఇద్దరికి స్నేహం కట్టు అన్నాను. సరే అప్పుడు
ఆడపిల్ల స్నేహాన్ని వదులుకోలేక ఏం చేసిందంటే తాబేలాగా నడవటం నేర్చుకుంది. ఎలాగా? చిన్నగా నడవటం నేర్చుకుంది. తాబేలు ఒక అడుగులో అడిగేస్తుంది, కుక్క కూడా అడుగులో అడిగేస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు స్నేహం బాగా బంధం బలపడింది అనమాట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనము పరిశుద్ధుల్లాగా మార్చబడాలి. మన కోవలో మనం వెళ్ళిపోతాం, నీ కోవలో నువ్వు వెళ్ళిపో అంటే పరిశుద్ధులకి మనకి సఖ్యత కుదరదు. మనం లోకంలో ఉంటలా, మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. ప్రత్యేకమైన జనాంగం మనం. దేవుడు మనల్ని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, తన రక్తంతో కడిగాడు, పరిశుద్ధపరిచాడు, అమూల్యమైన సంఘముగా మనల్ని ఇక్కడ చేర్చాడు. మనం అందరితో సహవాసం చేస్తే లోకంలో వ్యతిరేకం, సంఘానికి వ్యతిరేకం. అలాగే ఇదిగో సహవాసం వ్యతిరేకం. ఆలయాలను చూసి మనం ఆ జీవితాలను పాడు చేసుకోకూడదు. ఇరుగు పొరుగు వారిని చూసి వాళ్ళు అలా చేస్తున్నారు కదా, వాళ్ళు పూలు పెట్టుకొచ్చుకుంటున్నారు ఆదివారం, నేను కూడా పెట్టుకొస్తాలే అంటే నీ జీవితం పాడైపోద్ది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు లిఫ్ట్కి వేసుకొస్తున్నారు కదండి, మేము కూడా వేసుకొస్తాంలే. వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు కదా, మీరేం అంటలేదు కానీ మేము కూడా పెట్టుకొస్తాంలే. అయ్యేం మనకు కుదరదు. మనం చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధమైన జనాంగం. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము చాలా పరిశుద్ధంగా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మన సహవాసం అయితే తండ్రి అయిన దేవుడితోనూ కుమారుడైన యేసుక్రీస్తు వారితో ఆయన ఎలాగ నడిచాడో మనం కూడా అలాగే నడవాలి. ఇక ప్రక్కన వాళ్ళ ఆలయాలను మనం చూడము. మనం గమ్యస్థానానికి వెళ్ళాలి, వాళ్ళు మనల్ని తీసుకెళ్ళరు. కాబట్టి మన సహవాసం ఎలాగుంది? అహరోను చిగురించు కర్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధమైన సహవాసానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధమైన జనాంగానికి సాదృశ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మూడవదిగా మనం చూసినట్లయితే అక్కడ ఏమున్నాయంటే నిబంధన పలకలు ఉన్నాయి. ఈ పలకలు కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే చూడండి, మన ఆత్మీయ స్థితికి, లేకపోతే దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? సంఘంలో మన మొదటి స్థితి ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మోషేని పిలిచాడు కదా, చిన్నప్పుడే దేవుడు ఎన్నుకున్నాడు మోషేని ఎన్నుకున్నాడు. అసలు ఆ రాజుని చంపేయమన్నారు చిన్నపిల్లలందరినీ, కానీ దేవుడు కాపాడాడు. ఫరో ఇంటికి చేర్చాడు. 40 సంవత్సరాల పాటుగా ఆ ఫరో ఇంట్లో సకల విద్యలు నేర్చుకొని 40 సంవత్సరాల పాటు మిద్యాను అరణ్యంలో పరిచర్య నేర్చుకున్నాడు. ఇంకొక 40 సంవత్సరాల పాటు ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఇప్పుడు 40 ఎంత ఏంటంటే 120 సంవత్సరాలు అయిపోయింది. 120 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేతో మాట్లాడాడు. అంత వయసు, అంత ఎక్స్పీరియన్స్, అంత జ్ఞానం కలిగిన మోషేతో దేవుడు మాట్లాడి దేవుడే స్వహస్తాలతో ఆ పలకలు రాశాడు. చూడండి, దేవుడు తన స్వహస్తాలతో చేత్తో దేవుడు వాటిని రాస్తే ఈ మోషే ఏం చేశాడో ఒకసారి మనం చూద్దాం. 15 నిర్గమాకాండ 32వ అధ్యాయం. శాసనములు గల 2 పలకల చేత కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ పక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత. దేవుడు మనకు ఒక ఆత్మీయ జీవితాన్ని రాసిచ్చాడు. మనం దాన్ని కాపాడుకోవాలి. ఈ మందసము దేని మొట్టమొదటిగా క్రైస్తవ జీవితంలో శ్రమలు రాక తప్పవు. శ్రమలు సహించుకొని దేవుణ్ణి ఎదుర్కొనుటకు సిద్ధపడడానికి మన్నా గల బంగారు పాత్ర సూచిస్తూ ఉంది. రెండవదిగా పరిశుద్ధులతో సహవాసం చేయాలని రెండవదిగా గుర్తు మనకు చూపిస్తూ ఉంది, అహరోను చిగురించు కర్ర. మూడవదిగా పలక మన ఆత్మీయ జీవితానికి
దేవుడు మనల్ని పిలిచిన పిలుపునకు గుర్తుగా ఉంది. ఇప్పుడు ఈ పిలిచిన పిలుపును మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, మన పిలుపు ఏంటి, మన ప్రత్యక్షత ఏంటి, దేవుడు మనల్ని ఏ విధంగా ప్రత్యక్షపరిచాడు, దేవుడు ఎలాగ మనల్ని వాడుకుంటున్నాడు, ఏ విధంగా నిలబెట్టుకొని ఏ పని అయిపోవాలి. కానీ మోషే ఏం చేశాడు చెప్పరా? ఆ 19వ వచనంలోకి వచ్చేసరికి అక్కడున్న ప్రజలు, పాలెములో ఉన్న ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు దూడం చేసుకొని. ఓ భయంకరంగా గంతులు వేస్తున్నారు. మోషేకి దేవుడు రాసిచ్చిన పలకలు పగలగొట్టేసుకున్నాడు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, మన జీవితాలను కూడా పక్కన వాళ్ళని చూసి, ఎదురు వాళ్ళని చూసి మన జీవితాలని పాడు చేసుకోకూడదు. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాముగాక. పక్కన వాళ్ళని చూసి, ఎదురు వాళ్ళని చూసి, ఆలయాలను చూసి మన జీవితాలను మనం ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. మోషేకి దేవుడు తన స్వహస్తాలతో రాసిచ్చాడు పలకల్ని. నువ్వు చదువుకోయా, నువ్వు చదివి ప్రజలకు కూడా వినిపించు. నీ పిలుపది, నీ ప్రత్యక్షత అది, నిన్ను ఒక నాయకుడిగా నేను నిలబెట్టుకున్నా అని దేవుడే స్వహస్తాలతో రాసిస్తే, ఈయన ఆ పక్కన వాళ్ళని ఈ పక్కన వాళ్ళని ఆ జనాంగాన్ని చూసి ఏం చేశాడంటే పాపం వచ్చి ఇరగొట్టేశాడు, బద్దలు కొట్టేశాడంట పలకల్ని. ఈరోజు ఈ ఉదయకాలంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో నీ యొక్క పిలుపును బద్దలు కొట్టేసుకుంటున్నావు, ఏ విషయంలో నీ ప్రత్యక్షతను బద్దలు కొట్టేసుకుంటున్నావు, ఏ విషయంలో నీ సాక్ష్య జీవితాన్ని బద్దలు కొట్టేసుకుంటున్నావు, ఏ విషయంలో నిన్ను పిలిచిన పిలుపును పోగొట్టుకుంటున్నావు, బద్దలు కొట్టేసుకుంటున్నావు. తర్వాత మోషేతో దేవుడు అంటున్నాడు, నేను రాయి నీకు ఈసారి, నువ్వే రాసుకో. 34వ అధ్యాయానికి వచ్చేసరికి మోషేకి చెప్తున్నాడు, ఇదిగో నేను ఎలాగ నీకు పలకలు ఇచ్చానో అవి చెక్కుకో జాగ్రత్తగా. చదవండి ఆ మాట కూడా ఒక్కసారి చదువుదాం. మరియు యెహోవా మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. చూడండి, మొదట దేవుడే తయారు చేసి చక్కగా పలకలిస్తే మోషే పాడు చేసుకున్నాడు. అంటే మన ఆత్మీయ జీవితం కూడా మొదటిగా దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పరిచర్య కొరకు, ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతనిచ్చాడు, ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకంలో ఉన్న వారిని చూసి, వాళ్ళు ఇలాగున్నారు కదా, మేము కూడా అలాగే ఉంటాం. యేసు ప్రభువారు ఒకరోజు గలిలయ సముద్రం మీద ప్రయాణం నడుస్తున్నాడు. పేతురు కూడా యేసు ప్రభువారిని అడిగాడు, అయ్యా నేను కూడా నడుస్తానయ్యా అన్నాడు. సరే నడవమని చెప్పాడు. నడవమన్నప్పుడు నడవాలి కదా. యేసు ప్రభువారిని చూసి నడిచినంతసేపు బాగా నడిచాడు. ఎప్పుడైతే గాలి వానలు పక్కనున్న వాటిని చూడటం ప్రారంభించాడో అప్పుడంట మునిగిపోసాగాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం మునిగిపోవడానికి కారణం ఏంటంటే, పడిపోవడానికి, మనకిచ్చిన నిబంధన పలకలు పగిలిపోవడానికి కారణం ఏంటంటే, అటు ఇటు ఆ లెంక ఏ లెంక మనం ఎప్పుడు కూడా చూడకూడదు. అందుకే మందిరానికి రాగానే మన పెద్దలు ఎందుకో ఆలోచన చేసి ముసుగేసుకోమంటారు. ప్రైజ్ ది లార్డ్. ముసుగు ఎందుకంటే నువ్వు ఆ లెంక ఏ లెంక ఎదురు లెంక చూడకోకుండా ప్రశాంతంగా దేవుని వైపు చూడడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చినంతసేపు మనం ఏం చేయాలి? పక్కన లేచి ఎరగట్టుకు వచ్చారు, ఏ నగలు పెట్టుకొచ్చారు, ఎంత కొన్నారు, ఎక్కడ కొన్నారు, అప్పా లేకపోతే డోక్రాలో కొన్నారా, ఈ సోదంతా పెట్టుకోవడానికి కాదు, దేవుని ముఖ దర్శనాన్ని చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ క్షణం వచ్చాడు అనుకోండి, ఆయన కడబోర శబ్దం వినపడింది అనుకోండి, మనం అందరం ఒక రెప్పపాట్లు మార్పు చెంది ఆయన్ని కలుసుకోవడానికి వచ్చాం. కానీ ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు బాగాలేదండి, వాళ్ళ సాక్ష్యం బాగాలేదండి నేను రానండి, వీళ్ళ సాక్ష్యం బాగాలేదండి నేను రానండి, ఇవన్నీ చెప్పుకోవడానికి కాదు. దేవుడు నీకు ఒక చేతి వ్రాతతో ఆయన స్వహస్తాలతో చక్కని పలకలు రాసిస్తే దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది. ప్రైజ్ ది లార్డ్. అది బద్దలు కొట్టుకున్నావంటే
దేవునికి కూడా కోపం వస్తుంది. నువ్వే రాసుకోవయ్యా, నువ్వే చెక్కుకో, మొదటి పలకలు నీకు ఎట్లా ఇచ్చానో అలాగ చెక్కి తీసుకురా, అప్పుడు రాస్తా నేను అని దేవుడు మోషేకి చెప్తున్నాడు. అంత పెద్ద నాయకుడు ఆయన. 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకున్నవాడు, 40 సంవత్సరాల అరణ్యంలో దేవుని పరిచర్య నేర్చుకున్నవాడు, 40 సంవత్సరాలు మరి ఇశ్రాయేలు ప్రజలతో నాయకుడిగా ఉండి నడిపించిన గొప్ప నాయకుడిని అంటున్నాడు. ఆయన మీద కోపపడ్డాడు దేవుడు, ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. ఈరోజు మందస్సములో కాపాడుకోవాల్సిన ఏంటంటే మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితంలో శ్రమలు రాక తప్పవు. శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, బలహీనమైపోకూడదు. మనం పొందబోయే మహిమ కొరకు ఎదురు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. అది మొదటి మాట. రెండవదిగా ఇదిగో మన సహవాసం ఎవరితో? దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడే వారితోనా, పరిశుద్ధుల గుంపుతోనా? దేవుని ప్రజలతో విరోధంగా మంది కోరాహు, అభిరాము, దాతాము మొత్తం కూడా ఆ భూమి నెడవిరిచి వాళ్ళందరినీ మింగేసింది. అహరోను ఆ కుటుంబీకులు ఉందంటే పరిశుద్ధుల సహవాసానికి సాదృశ్యంగా ఉంది. ఇదిగో మూడవదిగా ఆత్మీయత, లేకపోతే ఆ రాతి పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన పలకలు నీ ప్రత్యక్షతకు సాదృశ్యంగా ఉంది. ఈ 3 నీలో కాపాడుకోగలిగితేనే ఆయన రాకడలో మనందరం కూడా ఆయన్ని కలుసుకోగలుగుతాం. ఈ 3 మన జీవితాల్లో పోగొట్టుకుంటే ఆ మందసంలో ఉన్నటువంటి ప్రభావం పోయిద్ది, ఆ మందసంలో ఉన్న విలువ పోయిద్ది. ఆ మందసముతో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే శక్తి కూడా మనం కోల్పోతాం. ఇదిగో ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు ఉండబోతున్నాయి. వాటి నుంచి మనం తప్పించబడాలనే ప్రభు మనల్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళాలని ప్రభు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మన మూలవాక్యంలో దావీదు పిలిచినట్టుగా యెహోవా లెమ్ము, బలసూచకమైన మందసముతో కూడా రమ్ము అని ఎలాగైతే ధైర్యముతో కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడో ఆ రీతిగానే మనము కూడా ప్రభువుని పిలుద్దాం. అయ్యా త్వరగా రండి, దేవా త్వరగా రండి, మమ్మల్ని తీసుకొని వెళ్ళండి ప్రభువా. ఇగో మీరు అక్కడ మా యుగంలోని మా తరంలోనే మేము చూడాలి, మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడుతున్నాం ప్రభు అని మన ప్రత్యక్షతను మనం కాపాడుకుందాం, మన సహవాసాన్ని మనం కాపాడుకుందాం. ఇదిగో మనకిచ్చిన శోధనలో మనము దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతూ దేవుని రాకడ కొరకు మనమందరం కూడా సిద్ధపడదాం. దేవుడి మాటలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపు చేయనట్టు లేచి నిలబడి